తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి, పార్టీ నిర్మాణం పైన దృష్టి సారిస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఆయన పాత టీం మొత్తాన్ని కూడా వదిలించుకొని, ఆయన కొత్త టీం కోసం నడుం కడుతున్నారని చెప్పేసేసి సమాచారం. అసలు కొత్త టీం ఏంటి? ఆ కొత్త టీంలో ఎవరుంటారు? ఇప్పుడు కొత్తగా కూడా ఆయన ఒక పార్టీ నిర్మాణాన్ని కి సంబంధించిన సలహాలు ఇవ్వటానికి ఒక కొత్త సలహాదారుని కూడా పెట్టుకున్నారని చెప్పేసి సమాచారం. ఆ కొత్త సలహాదారుడు ఎవరు? ఇప్పుడు కొత్తగా నిర్మాణంలో చేస్తున్న మార్పులేంటి? ఇవన్నీ మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు మనతోటున్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. అదే అదే ఇప్పుడు పార్టీ అంటే ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన నిస్తేజంగా ఉన్నాడు. అంటే ఇక అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటాడు, హిమాలయాలకు వెళ్తాడు, అది అయిపోయింది ఒక స్టేజీ. ఇంకో స్టేజీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి కొన్ని యాజిటేషన్స్ చేయటము అట్లా చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజీ తాజాగా ఇప్పుడు పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరుచుకునేందుకు కొత్త టీమును తయారు చేసుకుంటున్నారని చెప్తున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూస్తే వైఎస్ఆర్సీపీ పుట్టుక గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వైఎస్ఆర్సీపీ అనేది యాక్చువల్గా శివకుమార్ అనే వ్యక్తి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే వైఎస్ఆర్ అనే పదం కలిసి వచ్చింది కాబట్టి ఇంగ్లీషు సంబంధించి అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని దాన్ని ఇప్పుడు కొనసాగిస్తా ఉన్నారు. నిజానికి వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీగా ఫస్ట్ అది ఉంది. అయితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని స్థాపించారని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే శివకుమార్ గారి దగ్గర తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఆ తదంత పరిణామాల నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు శివకుమార్ గారు. ఇప్పుడు అయితే ఈ పార్టీ ఫస్ట్ ప్రధానంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన నేపథ్యంలో ఓదార్పు యాత్ర సోనియా గాంధీ వద్దనటం, ఆ నేపథ్యంలో వీళ్ళు విడిగా పోటీ చేయటం, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని తీసుకోవటం, అదే సమయంలో వీళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విభజించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ కాంగ్రెస్ పార్టీకి సమాధి కడుతున్నారనే ఒక భయాందోళన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వాదులందరూ సీనియర్ కాంగ్రెస్లు అంటే 30 ఏళ్ళు 25 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరూ పోలోమంటూ వైసీపీకి వచ్చిన నేపథ్యం. 2014 ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కూడా తానే అధికారంలోకి వచ్చేస్తారనే అంటే 18 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు అసెంబ్లీకి అప్పట్లో ఈయన పార్టీలోకి వచ్చి ఉప ఎన్నికలు వస్తూ విపరీతమైన మెజార్టీతో దాదాపు 16 గెలుచుకున్న పరిస్థితి కూడా ఉంది. సో ఆ నేపథ్యంలో పార్టీ అనేది ఒక సంస్థాగతంగా నిర్మాణం లేకుండానే కూడా అనూహ్యంగా వాళ్ళ మదరు ఈయన అంటే ఎంపీ ఎమ్మెల్యే స్థానం నుంచి ఒక్కసారిగా 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న పరిస్థితికి వచ్చింది. అంటే ఒకానొక దశలో వైసీపీనే అధికారంలోకి వచ్చేస్తుంది అనేది కూడా కనపడింది. అయితే విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఉంటే బాగుందని రాష్ట్ర ప్రజల్లో ఎక్కువ శాతం కోరుకోవడం వల్ల ఆ రోజు 2014లో వచ్చింది. అంటే ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంస్థాగతంగా నిర్మాణం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోలోమంటూ నాయకులు వచ్చారు. రాజశేఖర రెడ్డి బ్రాండ్, రాజశేఖర రెడ్డి కొడుకు ఆ ఇమేజ్ మీద వచ్చేసింది. అంటే నిర్మాణం లేకుండానే వచ్చేసింది. అంటే నేను సంస్థాగతంగా అసలు నిర్మాణమే లేదని చెప్తున్నాను. అయితే ఆ తర్వాత కాలంలో ఏమైందంటే అనూహ్యంగా ఆయన అంటే ఒక్కసారిగా తన అధికారంలోకి వస్తున్నాను, ముఖ్యమంత్రి అయిపోతున్నాను అనే ఒక దీనిలో నుంచి ఒక్కసారిగా 67 స్థానాలకు పరిమితం అవడం ఆయన కూడా షాక్ గురి చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. ఆ నేపథ్యంలో ఇంక నుంచి కూడా ఈ చంద్రబాబు నాయుడు వైఫల్యాల మీద కానివ్వండి, లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు అత్యుత్సాహం చేసిన తప్పిదాలు అనేది, లేకపోతే తెలుగుదేశం పార్టీ లేకపోతే బీజేపీతో కొంతకాలం పాటు ఉండటం, లేకపోతే ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పడం, తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి పరిమితం అవటం, ఇవన్నీ నేపథ్యంలో మళ్ళీ 2019 వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడం, 2019లో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఆ సమయంలో కూడా ఆయన సంస్థాగతం దాని మీద దృష్టి పెట్టడం కంటే కూడా ఆయన ఒక ప్రజా సంకల్ప యాత్ర అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అంటే ప్రజలతో మమేకమైతే వాళ్ళ దగ్గర నుంచి మద్దతు పొందవచ్చు అనేది అప్పట్లో ఓదార్పు యాత్ర తీసుకున్నాడు 2014 ఎన్నికలకు ముందు. అదేవిధంగా 2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర తీసుకున్నారు. ఆ ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలోనే ఆయన ఒక వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన
బీహార్కి చెందిన ప్రశాంత్ కిషోర్ ని ఆయన 2017లో నియమించుకొని పార్టీ సీనియర్ నేతలందరూ ఉన్నప్పుడు ఇక నుంచి ఈయన ప్రశాంత్ కిషోర్ గారు మనకి పనిచేస్తా ఉంటారు. ఆయన ఏదైతే వ్యూహాలు చెప్తారో ఆయన టీం సభ్యులందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించి కొన్ని మీకు ఏదైతే నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన అంశాలు, స్థానికంగా పోరాటం చేయాల్సినవి, లేకపోతే స్థానికంగా ప్రచారానికి సంబంధించిన అంశాలు ఏదైతే వాళ్ళు చెప్పిన తూచా తప్పకుండా పాటించాల్సిందే అని ఒక నిర్దేశించడం. అంటే ఎంత వాళ్ళు పవర్ఫుల్ గా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, లేదా వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళే ఏదో బాగా చాలా శక్తివంతమైన నాయకులని మనందరూ బయట అందరూ అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకులు ఎవరంటే ప్రశాంత్ కిషోర్ అనమాట. ఆ 2017 నుంచి 19 వరకు. దానిలో ఎటువంటి సందేహం లేదు. దానిలో కొంతమంది నాయకులు కూడా వ్యతిరేకించారు. వాళ్ళు ఏదైనా ఉంటే తెర వెనకాల ఉండాలి కానీ తెర ముందుకు తీసుకొచ్చి మా ముందు చెబుతారేంటి, వాళ్ళు మా మీద వాళ్ళ ఆధిపత్యాన్ని మోపుతారేంటి అనేది కూడా కొంతమంది విభేదించారు. విభేదించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు చెప్పింది వినాల్సిందే, నేను కూడా వాళ్ళు చెప్పింది ఫాలో అవుతాను, మీరందరూ వినాల్సిందే. సో 2019లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యూహం పనిచేసిందో దాన్ని అంటే ప్రత్యేక హోదాకు సంబంధించి ఈయన చేసిన ఉద్యమం, ఈయన చేసిన డిమాండ్లు, ఈయన చేసిన రాజీనామాలు చేయించడం, దానిలో చంద్రబాబు నాయుడు పడటం, బీజేపీతో నరేంద్ర మోడీ నుంచి బయటికి రావటం, ఇవన్నీ నేపథ్యంలో సక్సెస్ అయ్యాడు. అంటే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ గా పార్టీని నడపగలడు, అధికారంలోకి తీసుకురాగలడు. అది ప్రశాంత్ కిషోర్ ద్వారానైతేనేమి, వ్యూహకర్తలను నియమించుకోవడం అయితేనే, వాళ్ళు చెప్పిన పాటించడం వల్ల అయితేనేమి అనేది అందరు నాయకులు ఆమోదించాల్సిన తప్పని పరిస్థితి. అంటే సాంప్రదాయంగా పార్టీకి నిర్మాణం చేసుకుని పునాది కట్టుకుని బిల్డింగ్ వేయటం కాకుండా డైరెక్ట్ గా ఆయన పై అంతస్తులు వేసేసారు. ఆయన పై అంతస్తులు వేశారు. అంటే ఆయన నమ్ముకుంది ఏంటంటే అప్పట్లో ఓదార్పు యాత్ర, ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర. గతంలో మీరు చూసుకున్నట్టయితే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం ఎట్లా ఉంటదంటే, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా మీరు గమనించినట్టయితే 1978 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ 2004కి ముందు చేసిన పాదయాత్రే ఆయన ముఖ్యమంత్రిని చేసిందని మీరు అందరూ సీనియర్ జర్నలిస్టులు కానీ, రాజకీయ పరిశీలకులు కానీ, విషయం తెలిసిన వాళ్ళందరూ భావిస్తారు. ఎందుకంటే ఆ రోజు ఆయన చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోనియా గాంధీ దాకా తీసుకువెళ్లి ఆయన కాలు బొబ్బలు కట్టడం, ఆయన 1000 కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తిరగటం, ఇవన్నీ కూడా సింపతి క్రియేట్ చేసినవి. అట్లాంటి చంద్రబాబు నాయుడిని అంత శక్తివంతంగా ఉన్నప్పుడు కూడా ఆయన మట్టి కనిపించారు అనేది కూడా అందరూ నమ్ముతారు. సో అదే విధంగా ఈయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఓదార్పు యాత్ర చేసేటప్పుడు అరెస్ట్ అయ్యి ఆయన చెంచలు కూడా వెళ్ళినప్పుడు కూడా మీరు షర్మిల గారు కూడా ఆయనకి మద్దతుగా చేశారు. మద్దతుగా మీకు జస్ట్ గుర్తు చేస్తాను. మధ్య ఒక విమర్శ కూడా వచ్చిందండి. అంటే పోయినసారి ఎలక్షన్స్ లో ఆయన ఓడిపోవడానికి ఓవర్ మార్కెటింగ్ కూడా, అంటే పొలిటికల్ మార్కెటింగ్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ద్వారా ఎట్లా పైకి వచ్చారు, ఖచ్చితంగా మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో అది ఓవర్ మార్కెటింగ్ వలన కూడా ఓడిపోయారు అనేది కూడా ఒక విమర్శ వచ్చిందండి. అదే చెప్తాను సార్ నేను. ఇప్పుడు 2017 నుంచి ప్రశాంత్ కిషోర్ గారు వాళ్ళ టీము ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఎంపీ నియోజకవర్గంలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైతే కొన్ని వాళ్ళు అనుసరించిన వ్యూహాలన్నీ సత్ఫలితాలను ఇచ్చాయంటే అది 175 పోటీ చేస్తే 151 వచ్చేసరికి వాళ్ళు చెప్పినవన్నీ కూడా జరిగినాయి అనేది అందరూ భావించాల్సి వచ్చింది. అదే భ్రమ కూడా అంటా నేను. అంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు అనుకుంది ఏంటంటే ఇగో ఐపాక్ టీము మీరు చెప్పిన 2024 అంటే 2019 నుంచి 2024లో అధికారంలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు దూరం అయ్యారు. మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర పనిచేసిన రిషి అనే ఒక వాళ్ళలో యంగ్స్టర్, అతను రిషి టీము అనేది దాన్ని ఈయన వాళ్ళతో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రశాంత్ కిషోర్ గారితో కొంత విభేదాలు రావటం, ఈ రిషితో కలవటం, ఈ రిషి కూడా అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత నుంచి కూడా, అంటే 2019లో వచ్చారు అధికారంలోకి, 2020 నుంచి కూడా దాదాపు పార్టీ అంతా కూడా ఐపాక్ చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే పార్టీ అంటే మనం ఏమనుకుంటామంటే పార్టీ అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు, లేకపోతే రీజనల్ కోఆర్డినేటర్లు, ఆ తర్వాత పైన సెంట్రల్ కమిటీ జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తారని. కాదు, ఇక్కడ రిషి అండ్ టీమ్ వాళ్ళందరూ కూడా పార్టీని ఒక విభజించేశారు. ఏంటి, ఒకళ్ళేమో ప్రచారానికి సంబంధించి, ఒకళ్ళేమో సంస్థాగతంగా ఎవరెవరితో ఏం మాట్లాడాలి, కింది స్థాయి అంటే మండల స్థాయి లీడర్స్ ఎవరు ఏంటి, వీళ్ళు అధ్యక్షులకు టచ్ లో ఉండటం కంటే కూడా వీళ్ళు టచ్ లో ఉంటారు ముందు. రిషికి సంబంధించిన మేనేజర్లు అంటే అది ఒక కార్పొరేట్ స్టైల్. సో ఆ నేపథ్యంలో ఏమైంది, ఐపాక్ మీద పూర్తిగా ఆధారపడటం బిగిన్ చేశారు. వాళ్ళల్లో ఐపాక్ లో ఏమైందంటే వాళ్ళు టికెట్లు అంటే ఏ స్థానాల్లో ఎమ్మెల్యేలు మార్చడం దగ్గర నుంచి, ఏ స్థానాల్లో వేరే అభ్యర్థిత్వాలు ఎవరైతే ఉంటే బాగుంటుందని దగ్గర నుంచి, ఈ ప్రచారాల దగ్గర నుంచి, సిద్ధం సభల దగ్గర నుంచి, ఈవెన్ రాజశేఖర రెడ్డి
బొమ్మతో ఉండే ఒక ఫ్లాగ్ ని కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా మార్చేస్తారు అనమాట. అంటే రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటది, ఈ నవరత్నాల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటే బాగుంటది, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబలం ఉంటే బాగుంటది అనే డెస్క్ తెచ్చేసారు అనమాట. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్. రాంగ్ బ్రాండింగ్ చేశారనుకో. ఎస్, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పథకాల పేర్లు కానీ అట్లా పెట్టేయటం కానీ ఈ విధంగా ఒక దీనిలో ట్రాన్స్లోకి తీసుకెళ్లిపోయారు. నిజానికి చెప్పాలంటే నేను ఇక్కడ దగ్గర నుంచి గమనించాను. ట్రాన్స్లో తీసుకెళ్లిపోయి ఒక పెద్ద సీనియర్ నాయకుడు సార్ ఇది సరికాదు, ఇది తప్పు అన్నా కూడా లేదండి ఆయనకేం తెలియదండి మాకే తెలుసని అయిపోయాక వాళ్ళు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వాళ్ళనే సమర్థించే పరిస్థితి ఆ రోజు మనం గమనించాం అందరం. ఆ గమనించిన నేపథ్యంలో మనం చూసినట్లయితే వాళ్ళ వాళ్ళ విధానాలను ఏవైతే మన అందరం కూడా ఈ పార్టీలో అందరూ అంటే అసంతృప్తిగానే పాటించారు, కానీ జగన్ గారికి ఎదురు చెప్పలేక వాళ్ళందరికీ తెలుసు ఇదంతా తప్పిదం జరుగుతుంది, కార్యకర్తలకి మనకి ఇక్కడ దూరం పెరిగిపోయింది, వాలంటీర్లకి సచివాలయ సిబ్బందిని మాత్రమే ఐపాక్ వాళ్ళు పరిగణలో తీసుకొని వాళ్ళు ప్యారలల్ గా గవర్నమెంట్ నడిపారు, ఆ పార్టీని కూడా నడిపారు అనేది వచ్చేసరికి ఇదంతా పోయి 175 వైనాట్ 175 లో నుంచి కేవలం 11 స్థానాలకి దిగజారిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అయితే నిన్న తాజాగా నిన్న మీరు ఇప్పుడు ఇందాక ప్రస్తావించారు, ఇప్పుడు కొత్త స్ట్రాటజీ ఏంటి అంటే మళ్ళీ నిర్మాణం మీద ఆయన కాన్సన్ట్రేట్ చేశారు అనుకోవాలా? అంటే బిల్డింగ్ పైన ఇప్పుడు కూలిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి పునాదిని కట్టుకోవడం స్టార్ట్ చేశారంటారు. అంటే ఇప్పుడు రిషి అండ్ టీమ్ కి సంబంధించి చేసిన వాటిలో ఆయనకి భ్రమలు తొలగిపోయాయి. ఆ భ్రమలు తొలగిపోవడానికి ఒక ఆయన ఆయన వదులుకున్న ఆయన నష్టపోయిన అంశం ఏంటంటే అధికారం. ఆయన నష్టపోయాడు. అంటే వాళ్ళని నమ్ముకోవడం వల్ల వాళ్ళని నమ్ముకొని కేవలం వాళ్ళ విధానాలని, వాళ్ళు చెప్పిన అంశాలని, వాళ్ళు చెప్పిన బస్సు యాత్రల్ని, వాళ్ళు చెప్పిన ప్రచార పటోటాపాన్ని నమ్ముకుంటాం వల్ల ఆయన జరిగింది ఏంటంటే సిద్ధం సభలోకి వచ్చిన జనాభా ఇవన్నీ ఓహో వీళ్ళందరూ కూడా బాగానే చేస్తా ఉన్నారు, వీళ్ళందరూ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని అనుకున్నారు తప్పితే ఇట్లా 175 11కి వచ్చిందనే ఇక్కడ ఊహించలేదు ఆయన చాలా. మీరు ఆ రోజు సాయంత్రం జూన్ 4వ తారీఖు సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన గమనిస్తే మేము ఇచ్చిన 2,74 కోట్ల రూపాయలు డీబీటీ ఏమయ్యాయి, వాళ్ళందరూ ఆప్యాయత ఏమైంది, అనురాగం ఏమైంది అంటే ఇట్లాంటి ప్రజలకి దూరం పెరిగిపోయింది అనేది ఆ రోజు గమనించాడు ఆయన. ఆ రోజుకి అర్థమైంది ఆయనకి. అంటే వాస్తవం క్షేత్రస్థాయిలో గ్రౌండ్ స్థాయిలో నేల మీద ఆ రోజు కనిపించిన పరిస్థితి ఏంటంటే ఇది 11 స్థానాలకి పరిమితం అవటం, కేవలం 4 స్థానాలకి సంబంధించి మాత్రమే మా పార్లమెంట్ లో గెలిచిన పరిస్థితి. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో నిన్న హఠాత్తుగా అంటే మనం చూసినట్టయితే ఈ 3 నెలల కాలంలో మనం అంటే ఫలితాలు వచ్చి 3 నెలలు అవుతుంది, గవర్నమెంట్ వచ్చి అయితే దగ్గర దగ్గర 3 నెలలు అవుతుంది, 2 నెలల 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల్లో రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి, గ్రామాల్లో మండలాల్లో ఎవరి కక్షలు లేదా ప్రతీకారాలు అక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి, కొన్ని హత్యలు జరిగాయి, దానికి సంబంధించి ఆయన రాష్ట్రపతి పాలన కోరటం, ఢిల్లీలో ధర్నా చేయటం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ నేపథ్యంలో చూస్తే ఓడిపోయిన అభ్యర్థులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కార్యకర్తలు కొంతమంది వచ్చి కలుస్తున్నారు, కానీ పార్టీ నేతలు అందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయటం అలాంటిది ఏం జరగల. ఇక్కడ జరిగిన పెద్ద మీటింగ్ ఏంటంటే ఫలితాలు వచ్చిన తర్వాత శాసన మండలి సభ్యులు దాదాపు 40 మంది దాకా ఉన్నారు వైసీపీ, వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టారు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎప్పుడో 5గురో 2 3 వచ్చి వెళ్ళటం తప్పితే అందరూ అంటే విస్తృత స్థాయిలో అసెంబ్లీలో ఓడిపోయిన నేతలు, ఎంపీలో ఓడిపోయిన నేతలు, సీనియర్ నేతలు వీళ్ళందరితో ఒక దాన్ని ఏమంటారు ఒక రివ్యూ అంటే ఓటమి మీద ఎందుకు ఇలా జరిగింది అనే ఒక అంతర్మదనం అయితే ఇక్కడ జరిగిన పరిస్థితి లేదు. ఆత్మ పరిశీలన కానీ అంతర్మదనం కానీ పార్టీలో ఎక్కడ లేదు, చర్చలు కూడా తావివ్వలేదు ఆయన. సరే వచ్చిన వాళ్ళందరూ లేదు, ఆయన మళ్ళీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఆలోచనకు అనుగుణంగా లేదు చంద్రబాబు నాయుడు మీద ఒక నెల రోజుల్లోనే ప్రజలకు విశ్వాసం పోయింది, మనకు 40% ఓట్లు ఉన్నాయి, మనమే మళ్ళీ అధికారంలో రాబోతున్నాము. మీరు అక్కడ ఒకటి సంచలనం కూడా అయింది, ట్రోల్ కూడా అయింది సోషల్ మీడియాలో, కేవలం 5 సంవత్సరాలు మనం కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్ కి పడిపోయింది అని కూడా ఆయన కామెంట్ చేశాడు. అది బాగా ట్రోల్ అయింది, మీరు కూడా బహుశా చూసే ఉంటారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఏమైందంటే ఆయన అంటే జనరల్ గా జగన్ గారి ఆలోచనలు ఎవరితో షేర్ చేసుకునేది ఆయన ఒక వ్యూహం అంటే 2014లో కావచ్చు 2019లో కావచ్చు ఆయన కేవలం ఒక ఏకైక వ్యక్తిగా అనుసరించిన వ్యూహాలు పార్టీని ఇంత బలంగా తయారు చేశాయని ఆయన బలంగా నమ్ముతారు. అంటే మీరు గత ప్రభుత్వంలో 100 మంది దగ్గర 60 నుంచి 100 మంది దాకా సలహాదారులను పెట్టుకున్నా, ఇంకొకరిని పెట్టుకున్నా కూడా సలహాలు అనేవి జస్ట్
వాళ్ళకి రాజకీయ పునరావాసానికి చెప్తే వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకొని వాటిని ఏదో ప్రభుత్వం మెరుగైన సేవలు అందించడానికి అనేది కాదు. అలాగే నిన్న హఠాత్తుగా ఎవరికి తెలియదు, నిన్న ఆళ్ల మోహన్ సాయి దత్ అనే ఒక పర్సన్ ని అధ్యక్షుల వారికి పార్టీ పునర్నిర్మాణంలో అసలు మీరు ఆ ప్రెస్ నోట్ కనుక చూసినట్టయితే ఒక విచిత్రంగా ఉంటది. పార్టీ పునర్నిర్మాణంలో అధ్యక్షుల వారికి సలహాదారుగా అని పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చేదాన్ని కూడా ఆయన ఓపెన్ గా ఎందుకు పెట్టాడో అది అర్థం కాలేదు. అంటే ఆ తర్వాత నిన్నటి నుంచి అందరు సెర్చ్ చేస్తా ఉన్నారు, అసలు ఈ ఆళ్ల సాయి దత్ ఎవరు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అనే మన రామ్కి గ్రూప్ లేకపోతే రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఇంటి పేరు సర్నేమ్ కలిసింది కాబట్టి ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా. కానీ నిజానికి ఆళ్ల మోహన సాయి దత్ కూడా ఐఐటి చదివారని చెన్నైలో, ఆ తర్వాత ఈటల రాజేంద్ర గారి దగ్గర వ్యూహకర్తగా పనిచేశారని, అదే గతంలో 2019 బహుశా 2019లో లోకేష్ గారికి కూడా సేవలు అందించారని, తర్వాత బీజేపీకి సంబంధించి ఢిల్లీలో కూడా సేవలు అందించారని రకరకాలుగా వస్తున్నాయి. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూడా గతంలో వ్యూహకర్తలు నమ్మేది కాదు. మన 2019 ఎన్నికలకు 24 ఎన్నికలకు ముందు నుంచి రాబిన్ సింగ్ వచ్చేసాడు ఆయన దగ్గర కూడా. అలాగే మన కనుగోలు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటకలో సక్సెస్ అవటం సునీల్ జగన్మోహన్ రెడ్డి కూడా సునీల్ కొనుగోలు కోసం ట్రై చేశాడు, ఆయన సంప్రదించారని కూడా వార్తలు వచ్చాయి. అవును సంప్రదించారని వచ్చాయి. అంటే అది ఇంటర్నల్ గా జరిగింది కానీ ఇక్కడ ఓపెన్ గా ఆయన కలుసుకున్నట్టు అదేం లేదు. వార్తలు అయితే వచ్చాయి, ఆయన కూడా తీసుకొస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేశారనేది. అయితే ఇప్పుడు మరి ఈ ఆళ్ల మోహన్ సాయి దత్తుని ఎవరు తీసుకొచ్చారని తెలియదు కానీ హఠాత్తుగా ఒక పెద్ద పదవి, అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో మీరు చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తొలినాళ్లలో రాజకీయ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండేవాళ్ళు. ఆయన సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న తర్వాత ఆయన పార్టీలోకి వచ్చేసారు, అక్కడి నుంచి రిజైన్ చేసేసి ఇంకా పార్టీలో జగన్ గారికి సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో వచ్చారు. సజ్జల గారి స్థానంలో ఇప్పుడు ఈయన తీసుకొచ్చారు అనుకోవాలా? ఇప్పుడు అంటే సజ్జల గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పార్టీ నేతగా అన్ని విషయాలు, వైఎస్ఆర్ గారి కుటుంబానికి సంబంధించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా నిత్యం జగన్ గారిని కలిసే ఏకైక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అది మీరు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీల మీటింగ్ కావచ్చు, లేకపోతే ప్రతిరోజు నాయకులు కలిసే సందర్భంలో కావచ్చు, పక్కనే ఉండేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన స్థానం చెదరలేదని నేను చెప్తా. మిగతా వాళ్ళు ఎలా వచ్చి కలుస్తున్నారా, అప్పుడప్పుడు కలిసి వెళ్ళిపోతారా తీసేస్తే, ప్రతిరోజు జగన్ గారు పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు ఆయన పక్కనే ఇప్పటికీ ఓటమి చెందిన తర్వాత కూడా ఇప్పటికీ ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణ. అయితే మనం చర్చిస్తున్నట్లుగా అటు రాబిన్ సింగ్, రిషి, ప్రశాంత్ కిషోర్ తరహాలోనే ఈయన్ని కన్సల్టెంట్ గా తీసుకున్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతున్న అంశం. ఎందుకంటే ఆళ్ల మోహన్ సాయి దత్ గతంలో ఎక్కడా లేనివాడు ఫ్రెష్ గా వచ్చాడంటే అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. ఆయన గతంలో బీజేపీకి లేకపోతే లోకేష్ దగ్గర ఇలా పనిచేశారు. ఆ పనిచేసిన నేపథ్యంలో ఒక రిషి అనే వ్యక్తిని కానీ ప్రశాంత్ కిషోర్ ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే ఫలితాలు, అంటే గత ప్రయోగాలన్నీ వికటించాయి కదా. అంటే 2017లో అయితే ప్రశాంత్ కిషోర్ గారిది సక్సెస్ అయింది. ఈ 2020 నుంచి దాదాపు 24 వరకు రిషి అండ్ టీం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కూడా కాదు. వాళ్ళందరూ నాకు తెలిసి మీడియా చూసే వాళ్ళు కానీ అక్కడ పంజాబ్ నుంచి MBA అండ్ PhD చేసిన వాళ్ళు, పెద్ద అంటే వయసు ఏం పెద్దది కాదు కానీ ఎడ్యుకేషన్ పరంగా, మార్కెటింగ్ పరంగా ఒక స్ట్రాటజీలు అనుసరించే వ్యక్తులుగా వాళ్ళని మనం చూడొచ్చు. అట్లా అంటే అక్కడ ఎట్లా ఉంటదంటే జనరల్ గా కన్సల్టెంట్ల వ్యవస్థ, అంటే ఒక పార్టీ నిర్మాణం చేయాలంటే మనకు నియోజకవర్గంలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉండే లీడర్షిప్ కానీ, లేదంటే అక్కడ ఉండే కార్యకర్తలను కానీ మనం వాళ్ళని డెవలప్ చేసుకోవాలి అంటే పొలిటికల్ ఎక్స్పీరియన్స్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. కానీ ఇట్లాంటి పొలిటికల్ కన్సల్టెంట్లు, పొలిటికల్ మార్కెటింగ్ చేసే వాళ్ళతోటి అవుతుందంటారా? ఇప్పుడు మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం? అంటే ఇక్కడ మనం ఒక అనుభవాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కార్యకర్తలు నాకు బలంగా ఉన్నారని నమ్ముతూనే ప్యారలల్ గా ఒక వ్యవస్థను తయారు చేసుకున్నాడు ఆయన. అదేంటంటే వాలంటీర్స్ దాదాపు 2.5 లక్షల మంది, అంటే ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్. అదే విధంగా సచివాలయాల్లో ఉన్న 1,30,000 మంది ఉద్యోగస్తులు కూడా ఆయన నియమించుకున్నారు. అంటే దానిలో అది ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఆయనకు మద్దతుగా ఉంటారనేది ఆయన భావన.
అంటే అంటే ఒక 2 వాళ్ళందరిని లక్షల తొలగించారు కదండి. ఇప్పుడు వాళ్ళందరిని తొలగించారు కదా! వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు కదా! లేదండి. గాలిలో. అంటే వాలంటీర్స్‌ని మాత్రమే తొలగించారు. అదే నేను చెప్తున్నాను, వస్తున్నానండి. అంటే జగన్ గారు ఏంటంటే ప్రతి 50 ఏళ్ళకి మన కనెక్టివిటీలో ఉంటే కార్యకర్తలు అనేవాళ్ళు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనకు పనిచేస్తారు. రెగ్యులర్‌గా టచ్‌లో ఉండి ప్రభుత్వ పథకాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళగలిగితే ప్రతి ఇంటి ఆదరణ నేను పొందొచ్చు. ఆ విధంగా పశ్చిమ బెంగాల్‌లో 30 ఏళ్ళు సీపీఎం ఉన్నట్లుగా, లేకపోతే త్రిపురలో ఉన్నట్టుగా, కేరళలో ఉన్నట్టుగా ఒక రకమైన అంటే ప్రజల్లో బలంగా వేళ్ళూనుకోవాలన్న ఆయన ప్రయత్నం అది. ఆయన అది అవును. విఫలయత్నం అయ్యుండొచ్చేమో గానీ, బట్ ఆయన ప్రయత్నించిందైతే అది. ప్రతి 50 ఏళ్ళకి ఒకళ్ళని పెడతం ద్వారా, వాళ్ళు మనకు కనెక్టివిటీ ఉండటం ద్వారా, ఇదిగో ఏ సమస్య ఆ ఇంట్లో వచ్చినా గూడా నాకు తెలిసిపోతుంది. అంటే ప్రజల మూడు ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు. తద్వారా అధికారంలో ఆయన అందుకనే 30 ఏళ్ల పాటు నేను రాష్ట్రాల్లో అధికారంలో ఉండే పరిస్థితి ఉంటదనేది వాళ్ళ నాయకులకందరికి చెప్పింది కూడా అదే భావనలో. అయితే అవును. కార్యకర్తలు ఇంటూ వాలంటీర్లు వచ్చినప్పుడు కార్యకర్తలే గెలిచారు. వాలంటీర్లు ఎక్కడ కనపడలేదు. కార్యకర్తలు అదే. అనేవాడు అభిమానం పెంచుకొని వాడు ప్రాణాలకు తెగించి ఆ పార్టీ నాయకుడి కోసం ప్రాణాలనే ఇస్తారు. అదే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆస్తులు గాని పోగొట్టుకున్న వాళ్ళు చేస్తారు. వాలంటీర్లు అలా చేయరు. ఎందుకంటే వాలంటీర్లు అందరూ యంగ్‌స్టర్స్. వాళ్ళు ఉపాధి కోసం భాగంగా దీనిలోకి వచ్చారు తప్పితే ప్రాణాలు ఇచ్చే పరిస్థితి, పార్టీ కోసం తగులాడే పరిస్థితి, పార్టీ కోసం నిలబడే పరిస్థితి వాళ్ళకుండదు. సో, అదే. అక్కడ కార్యకర్తలందరూ గూడా వివేదించి, "నువ్వు వాలంటీర్‌లే చూసుకోండి. వాలంటీర్‌లే నమ్ముకున్నారు కదా మీరని" వాళ్ళు సహాయ నిరాకరణ చేశారు. దాని ఫలితమే ఈరోజు 40%కి పరిమితమై అక్కడ 57%కి వాళ్ళకి ఓట్లొచ్చాయి. అధికారం కోల్పోయి 11 స్థానాలకు పరిమితం అవ్వాల్సిన అంశం. ఇప్పుడు ఇప్పుడు ఆళ్ల ఈ మోహన్ సాయిదత్ గారు అంటే ఈయన వినూత్నమైన వ్యూహం ఏం అనుసరిస్తారు? జగన్ గారికి ఏ స్ట్రాటజీ చెప్పారు? జగన్ గారి స్ట్రాటజీని ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చారా? లేదా సాయిదత్‌కి ఒక స్ట్రాటజీ ఉందా? ఇలా 11 స్థానాలకు పడిపోయిన పార్టీని పునర్జీవింపజేసి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, నగరం స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో దాన్ని తిరిగి బలం చేకూర్చే విధంగా ఆయన ఎలాంటి వ్యూహాలతో ముందుకొచ్చారు? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యూహాల్ని కలగలిపి కొత్తదైన వ్యూహం తీసుకొచ్చి అటు కూటమి బీజేపీ ఇటు బలంగా ఉంది. మామూలు విషయం కూడా కాదు. బీజేపీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది. వీటన్నిటికి మించి పవన్ కళ్యాణ్ లాంటి ఒక శక్తివంతంగా ఆవిర్భించాడు ఈ ఎన్నికల్లో చూసినట్టే. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్. 21 అవును. స్థానాలకు పోటీ చేసి అదే విధంగా ఎంపీ స్థానాలకు పోటీ చేసి ఎక్కడ ఓటమి చెందని పరిస్థితి. అవును. ఇలాంటి శత్రు దుర్భేద్యంగా కనిపిస్తా ఉంది ప్రస్తుతం చూస్తే. కేవలం వాళ్ళ దగ్గర ఉన్న ప్రస్తుత ప్రభుత్వం దగ్గర ఒకే ఒక ఇదేంటంటే ఆర్థికంగా డబ్బులు లేకపోవడం తప్పితే, మిగతా పరంగా అనుభవ రీత్యా, లేకపోతే ఆకర్షణ రీత్యా, లేకపోతే కేంద్రంలో ఉన్న అధికారం రీత్యా చాలా శక్తివంతంగా కనిపిస్తుంది. ఈ శక్తివంతమైన ప్రభుత్వాన్ని వీళ్ళ వైఫల్యాల్ని ఎండగట్టడం ఎలా? ఎండగట్టడం ప్రజల్లోకి తీసుకెళ్ళటం ద్వారా తిరిగి దాదాపు దారుణంగా దిగజారి పడిపోయిన ఎక్కడో పాతాళం లోతుల్లోకి పడిపోయినట్లు లెక్క 11 స్థానాలంటే. అంటే సింగిల్ డిజిట్‌కి రెండే ఎక్కువ. అలాంటి పరిస్థితిలో నుంచి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని బయటికి తీసుకొస్తారు? ఈ ఇప్పుడు ఆళ్ల మోహన్ సాయి దత్ దగ్గర ప్రత్యేకమైన వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? అంటే సంజీవిని లాంటి వ్యూహాలు లాంటియో అంటే నాట్ ఈజీ. అంటే నేను మీకు మళ్ళీ కొంతమందితో పార్టీలో ఎవరితో మాట్లాడినా ఈ ప్రస్తావన తీసుకొస్తే అందరూ అయోమయంలోనే ఉన్నారండి. ఈ పేరేంటో మాకు తెలీదు. ఇతనెవరో మాకు తెలీదు. ఈవెన్ సీఎంఓలో పనిచేసిన వాళ్ళు కూడా అంటున్నారు. ఇప్పుడు ఏంటి ఒక మిస్టీరియస్ క్యాండిడేట్‌ని తీసుకురావడంలో ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఏమై ఉంటది? అదే ఇక్కడ నేను ఫస్ట్‌లో మీకు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యూహాలు అనుసరిస్తారో వాటిని ఇక్కడ వైసీపీలో కేంద్ర కమిటీ అనేది ఒకటుంటది. దానిలో జంగా కృష్ణమూర్తి గారని గతంలో ఫస్ట్‌లో ఉన్నప్పుడు అందరిని దాన్ని సభ్యులుగా ఉండేవాళ్ళు. కానీ నాకు తెలిసి ఆ కమిటీ ఎప్పుడు సమావేశమైనట్టయితే నేను చూడల. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ఉంది. కాంగ్రెస్ అదే. పార్టీ సీడబ్ల్యూసీలో అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ అందరిని పిలుస్తారు. కూర్చుంటారు. జనరల్‌గా అధ్యక్షులు వారి విధానాలే నిర్ణయమైనప్పటికీ కూడా రైజ్ చేయొచ్చు. ఎవడైనా రైజ్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. అలాగే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో కూడా చంద్రబాబు చెప్పిందే జరిగినప్పటికీ కూడా అసలు ఒక సమావేశం మినిట్స్, ఎజెండా ఏదో ఒకటి జరుగుతది. ఇలా అదే. కేంద్ర కమిటీ ఎప్పుడు సమావేశమైనట్టుగా నాకు తెలిసైతే ఏ పేపర్‌లో, పత్రికలో చూడలా. అంతర్గతంగా కూడా జరిగినట్టుగా దాఖలాలు కూడా నాకు కనిపించలేదు. సో, అదే. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం కూడా ఇప్పుడు ఇదే. ఈ ఆళ్ల మోహన్ సాయి దత్ నియామకంలో కూడా ఈ సీనియర్ నేతలకి ఎవరికీ తెలియకపోవడానికి కూడా కారణం అదే. అంటే ఆయన ఏ వ్యూహం అనుసరించినా కూడా ఆయన మదిలో నుంచి తీసుకొస్తారు. అంటే ఆయన ఒక ప్రాంతీయ పార్టీకి ఒక జయలలిత, లేదంటే ఒక కరుణానిధి, లేదా ఒక ఎన్టీఆర్ ఈ ఈ విధమైన ఒక ఆలోచనలు కలిగి ఉంటారు. అంటే నాయకుడు ఏది నిర్దేశిస్తే దాన్ని అనుసరించాల్సిందే అనేది. సో, చర్చలు, హ్మ్. ప్రజాస్వామ్యం అనేది
పేరుకు ఉండొచ్చు కానీ బట్ నిర్ణయం మాత్రం అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. అయితే ఇటీవల మనం జగన్మోహన్ రెడ్డిలో ఒక మార్పు, జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక మార్పు చూస్తాం. బొత్స సత్యనారాయణ ఎంపిక జరిగేటప్పుడు విశాఖపట్నం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నేతలందరినీ పిలిచి 1-to-1 మాట్లాడి ఇలాగ మనం బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేస్తున్నాము, శాసన మండలికి స్థానిక బై ఎలక్షన్ వచ్చింది అని అభిప్రాయం, మీరేమంటారు అడిగిన సందర్భం కూడా ఇక్కడ మనం ఆయనలో మార్పు వచ్చింది అనేది మనం కొంత గతంలో అయితే లేదంటే బొత్స లాంటి సీనియర్ లీడర్ కూడా వెళ్ళిపోతే అసలు పార్టీ మొత్తం దివాళా తీస్తుందని ఒక ఇమేజ్ వస్తుందని అనుకోవాలా. అందుకని ఆయనకి ఏదో రకంగా ఒక ఎమ్మెల్సీ అన్న ఇస్తే ఆయన ఉంటాడు అనుకోవాలి. అంటే కారణాలు ఏమైనా కావచ్చు. అంటే బొత్స సత్యనారాయణ గారు సపోర్ట్ చేయడం తప్పులేదు, అట్లా కాదు. నేను అనేది ఏంటంటే అప్పుడు ఏముంది, నేను బొత్స సత్యనారాయణ గారిని ఎంపిక చేస్తున్నానని ప్రకటించేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అట్లా వేరు. అట్లా అక్కడ ఉన్న ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేని పిలిచి ఇట్లా ఎంపిక చేస్తున్నాను 1-to-1 మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అలాగే మీరు చూసినట్లయితే అక్కడ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎవరైతే ప్రజాప్రతినిధులు 600 మంది ఉన్నారో వాళ్ళు ఎటు పోకుండా వాళ్ళతో కూడా 6 రోజుల పాటు సమావేశాలు, వాళ్ళని తాడేపల్లి బస్సుల్లో తీసుకొచ్చిన తర్వాత ఇదిగో నా అభిప్రాయం ఇది, నేను మీకు ఇట్లా ఉంటాను, బొత్స గారు అయితే మంచిది, మీరు పార్టీకి ఉన్నాను అంటే ఒక విధమైన కొంత గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి ఆయన దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే ఆళ్లమోహన్ సాయి దత్ విషయం కూడా త్వరలో పార్టీ సమావేశాలు పెట్టి ఇట్లా ఈయన తీసుకున్నాం మనం, ఈయన ప్రత్యేక వ్యూహాల ద్వారా మనకి 2029లో అధికారానికి చేరువయ్యే విధంగా ఒక వ్యూహాలు ఉన్నాయి, ఇవన్నీ చేస్తారని చెప్తారనేది అందరూ ఎక్స్పెక్టేషన్. అయితే నిన్నే ఆయన హఠాత్తుగా తెర మీదకి వచ్చారు కాబట్టి ఆయన పేరు జస్ట్ పేపర్లకి పత్రికా ప్రకటన ఇవ్వడం తప్పితే ఎక్కడ చర్చ అయితే లేదు. ఆయన ఎవరో కూడా నేను 2-3 పెద్ద నాయకులు మీరు అన్నట్టు నేను స్వయంగా మాట్లాడాను, అంటే పేర్లు ప్రస్తావించద్దు అన్నారు కాబట్టి నేను ఊరుకున్నాను. వాళ్ళు కూడా ఆయన ఎవరో మీకు ఇన్నర్ సర్కిల్ తో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు పార్టీ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళతో అందరితో సంబంధాలు ఉన్నాయి, మీరు ఆ లోకల్ ఏరియా కాబట్టి మీకు తెలిసి ఉండాలి. మీకే తెలియదు అంటే ఒకటండి, నేను గత 3 నెలల నుంచి యాక్చువల్ గా గతంలో నేను కొంత పార్టీలో పనిచేయలేదు కానీ ఎంప్లాయీగా కొంత పని చేస్తూ ఇట్లా వాళ్ళు కోఆర్డినేట్ చేశాను. అయితే అప్పటి నుంచి 3 నెలల నుంచి కూడా నేను ఒక జర్నలిస్ట్ గా సంబంధాలు తప్పితే అంతర్గత విషయాలు నేనేమి మాట్లాడలేదు. బట్ యాజ్ ఏ రిపోర్టర్ గా నేను నిన్న వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు నిజానికి వాళ్ళకి ఎవరికి తెలియదు, నువ్వు చెప్తేనే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చూశానని చెప్పారు. సో దట్ ఈస్ ది రియాలిటీ. చూడాలి మరి. కమిటీలు అవి వేశారంటున్నారు, ఇప్పుడు వాటి సంగతి ఏంటండి? అంటే కమిటీలు అంటే ఇప్పుడు నిన్న గత కొంతకాలంగా అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే ఇప్పుడు ఆళ్ల నాని ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా రిజైన్ చేశారు. ఆ రిజైన్ చేసిన నేపథ్యంలో పక్కనే ఉన్న కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి దూలం నాగేశ్వరరావు గారిని ప్రెసిడెంట్ గా అక్కడ ఏలూరు జిల్లాకి నియమించారు. అదేవిధంగా ఇప్పుడు నంద్యాలకు సంబంధించేమో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని కొత్తగా నిన్న అనౌన్స్ చేశారు జిల్లా అధ్యక్షుడిగా. అదేవిధంగా మన కర్నూలుకి సంబంధించి ఎస్వి మోహన్ రెడ్డి గారు, అక్కడ ఎస్వి మోహన్ రెడ్డి గారి కుటుంబం తెలుసు, అక్కడ అంత బలంగా ఉంటది కాబట్టి ఆయనకి జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. అదేవిధంగా కడప జిల్లాకు కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారిని నియమించిన పరిస్థితి వాళ్ళ మేనమామ. అట్లా కొన్ని మార్పులు చేస్తా వస్తా ఉన్నారు. అంటే అదేవిధంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని నిన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లీగల్ వివరాలకు సంబంధించి ఆయన ప్రమోట్ చేశారు. అదేవిధంగా పెనమలూరుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన కొత్త టీం తయారు చేసుకునే పనిలో ఉన్నాడు అనుకోవాలా? ఖచ్చితంగానండి, కొత్త టీం. ఇప్పుడు ఆళ్లమోహన్ సాయి దత్ వ్యూహం అది చూసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మోస దూరంలో ఉండి, అంటే ఇప్పుడు ఈ రాబోయే 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటాలు చేయాల్సి ఉంటుంది. ఆ పోరాటాలకు అనుగుణంగా ఆ ప్రభుత్వం నుంచి వేధింపులు రావచ్చు, లేదంటే అరెస్టులు చేయొచ్చు, లేదా ఆర్థికంగా కార్యకర్తల్ని ఆదుకునే ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలకి సపోర్ట్ గా వాళ్ళు ఏమైనా వేధింపులకు గురైతే న్యాయ సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, అన్ని చేయాల్సిన పనులు ఉంటాయి. అదేవిధంగా వివిధ స్థాయిల్లో ధర్నాలు చేయాలంటే కూడా ప్రతి నిమిషం ఒక జిల్లా అధ్యక్షుడిగా, నగరాధ్యక్షుడిగా ఉండాలంటే ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటేనే చేయగలరు. ఒక ధర్నా చేయాలన్నా, ఒక సభ పెట్టాలన్నా, పార్టీని పోషించాలన్నా కూడా ఇవన్నీ కావాలి. సో యంగ్స్టర్స్ గా ఉండి, పార్టీకి కమిట్మెంట్ గా ఉండి, అదేవిధంగా ఆర్థికంగా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఆదుకునేలాగా అతను నించోబెట్టి విధంగా ఉండి, ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదురైనా కూడా పారిపోకుండా వైసీపీకే రేపు రాబోయే కాలంలో అధికారం మళ్ళీ చేరువయ్యేదాకా అతను నిలబడి ఉండాలి ఆయా జిల్లాల్లో. సో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీకి అందుబాటులో ఉంటూ పార్టీ చెప్పిన పనులు కమిట్మెంట్ తో, అంకిత భావంతో నిర్వహిస్తారు. అంటే రాజకీయాలు అంటే జనరల్ గా ఏమవుతాయంటే కొంతమంది అధికారం ఉన్నప్పుడు మంత్రులుగా లేకపోతే నామినేటెడ్ పదవులు వస్తే అప్పుడే తిరుగుతూ ఉంటారు, అప్పుడే కనిపిస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అట్లా కాకుండా పార్టీని నమ్ముకొని ఇప్పుడు మన సిపిఎం, సిపిఐలో జీవితకాల సభ్యులుగా ఉంటారు. వాళ్ళకి ఏం పనున్నా లేకపోయినా కూడా పార్టీ ఆఫీస్కి రావాలి, వాళ్ళకి అవసరమైతే పారితోషికం కూడా ఇస్తుంది.
సో ఇక్కడ పారితోషికాల సంగతి పక్కన పెడితే అధికారం ఆల్రెడీ 5 సంవత్సరాల పాటు అనుభవించారు కాబట్టి కొంతమంది అదే. ఆర్థికంగా పరిపుష్టంగానే ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా తిరిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కొక్కరితో మాట్లాడి ఇగో ఈ 4 సంవత్సరాల పాటు రాబోయే 5 సంవత్సరాల పాటు ఇలా చేయాల్సి ఉంటది, వీళ్ళు అలా ఉంటేనే రండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కులాల వారీగా కూడా కమిటీలు వేశారనేది ఒకటి కొంత కనపడుతుందండి నేను ఇచ్చిన జాబితాను. అవును సార్, అవును. అంటే బీసీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో బీసీ గర్జన అని ఏలూరులో పెట్టారు. ఏలూరులో పెట్టినప్పుడు ఏమైందంటే దాని ముందు బీసీ కులాలన్నింటినీ కూడా అధ్యయన కమిటీ అని ఒకటి పెట్టారు. దానికి జంగా కృష్ణమూర్తి గారు పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఒక వారం రోజుల పాటు జరిగాయి. అక్కడ ఏమైందంటే అసలు బీసీ కులాలు ఎన్ని అనేది ఎవరికి తెలియదు. ఒక బీసీ కులాలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్వైట్ చేస్తే 139 బీసీ కులాల వాళ్ళు వచ్చి ఇగో మా కులం ఉంది, మా కులం ఉంది అని చెప్పేసి. సో ఆయన అప్పుడు అనౌన్స్ చేశారు, ఈ బీసీ కులాలన్నిటికీ వైఎస్ఆర్సీపీ రాజకీయంగా ఉన్నత స్థానం కల్పిస్తుంది, వాళ్ళందరినీ ఆదుకుంటది, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంది, వాళ్ళ నాయకత్వాల లక్షణాలు పెంపొందిస్తుంది. సో దానిలో భాగంగా వచ్చిన తర్వాత దాదాపు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అంటే రెండు కులాలను కలిపి దగ్గరగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దానికి ఫండింగ్ ఇచ్చారో తీసేస్తే రాష్ట్ర స్థాయిలో ఎవరైతే ఇప్పుడు రజకులు, నాయి బ్రాహ్మణులు, యాదవులు, గౌడలే కాకుండా అంటే ఈ ప్రధానమైన బీసీల్లో కొద్దిగా ఉన్నత అలా కాకుండా మిగతా లోయర్ లెవెల్లో ఉన్న కులాలు, బోయ, మత్స్యకార, లేకపోతే కొన్ని సగరాలు, కొన్ని పేర్లు కూడా తెలియవు నిజానికి. బీసీ కులాలు పాపం వాళ్ళు గుర్తింపుకు నోచుకోకుండా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారో వాళ్ళందరినీ కూడా వైసీపీకి రజక విభాగం, వైసీపీ యాదవ విభాగం, వైసీపీకి నాయి బ్రాహ్మణ విభాగం, అట్లా విభాగాలు ఏర్పాటు చేసి దాదాపు 40కి పైగా నిన్న వాళ్ళందరినీ రాష్ట్ర స్థాయి విభాగాలు ఏర్పాటు చేయడం, వాడికి అధ్యక్షులుగా వాళ్ళని నియమించారు. ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ గా తెలుగుదేశం బేస్ పోయినసారి తెలుగుదేశం ఓడిపోవడానికి కూడా బీసీ బేస్ ని జగన్ లాక్కోవడానికి అనుకున్నారు. అట్లాగే ఇప్పుడు మళ్ళా ఏదైతే తాను కోల్పోయిన బీసీ బేస్ ని మళ్ళీ టీడీపీ నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేశారనుకోవాలి. అంటే నిజానికి తెలుగుదేశం పార్టీ నుంచి బీసీలందరూ కూడా ఇటువైపు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారు. నిజానికి రాజ్యసభ సభ్యులను తీసుకున్నా, శాసన మండలి సభ్యులుగా తీసుకున్నప్పటికీ కూడా బీసీలకి ఎక్కువ మందికి స్థానాలు కల్పించారు, వాళ్ళకి ఎంకరేజ్ చేశారు. ఈవెన్ మనకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి అత్యధిక మందికి ఇచ్చారు. ఇతర తెలుగుదేశం పార్టీతో పోల్చుకున్నా కూడా ఎక్కువ పార్టీలకు ఇచ్చారు. కానీ బీసీలు ఎందుకనో పూర్తిగా వాళ్ళ వైపు మొగ్గు చూపలేదనే ఒక వాదన. అంటే బీసీలు కనుక నిజంగా వైసీపీకి సపోర్ట్ చేసి ఉంటే పూర్తి స్థాయిలో, అంటే ఎస్సీ ఎస్టీలటు వైసీపీ తరఫునే ఉన్నారు, మైనార్టీలు కూడా బీజేపీ అటువైపు కూటమి వైపు ఉంది కాబట్టి మైనార్టీలు కూడా మా వైపు ఉన్నారు, ఇక బీసీలు కూడా ఉన్నారు, ఒక కాపులు మాత్రమే అటువైపు ఉన్నారు, మిగతా కొన్ని కులాలు ఉన్నాయి, వాటి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామనే ఒక ధీమాతో ఉన్నారు. కానీ బీసీల్లో ఎన్నికల ఫలితాలు చూస్తే బీసీల్లో అంత ఓటింగ్ శాతం ఈ పార్టీకి పడలేదనే వాదనే వినిపిస్తాం. సో ఏదేమైనప్పుడు కూడా ఇవన్నీ నేపథ్యంలో బీసీలకి సపోర్ట్ చేసిన, మైనార్టీలకు సపోర్ట్ చేసిన, ఎస్టీలకు సపోర్ట్ చేసిన, ఎస్సీలకు సపోర్ట్ ఎందుకు ఏదైనా పరిస్థితులు వచ్చిందనే ఒక అనుభవాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆళ్ల మోహన్ సాయి దత్తు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పన్నే వ్యూహాలు వీళ్ళిద్దరు వ్యూహాలు కలగలిపి పార్టీని అధికారంలోకి తెచ్చే విధంగా ఒక వ్యూహం, ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తారనే దిశగా ఈ నియామకం కనిపిస్తుందని మనం చెప్పచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మస్తాన్ రావు గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. నమస్తే.